హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి షమ్మి అయితే టీంలోకి వచ్చాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టీ20 సిరీస్, అదేవిధంగా వన్డే సిరీస్కి సంబంధించిన దాంట్లో టీ20స్కి మాత్రం టీంని సెలెక్ట్ చేశారు. వన్డేస్కి మేబీ ఛాంపియన్స్ ట్రోఫీ టీంని, అదేవిధంగా వన్డే ఇంగ్లాండ్తో జరిగే వన్డే టీంని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ దగ్గర దగ్గర సిమిలారిటీస్ ఉన్న టీంని, అంటే ఒక్కరిద్దరు చేంజెస్ తప్ప మిగతా అంతా కూడా సేమ్ టీంని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆలస్యంగా రావచ్చు. కాకపోతే ఇక్కడ షమ్మీని అయితే టీ20స్లో సెలెక్ట్ చేశారు. షమ్మీని సెలెక్ట్ చేసిన తర్వాత కేవలం షమ్మీని పరీక్షించడానికి మాత్రమే సెలెక్ట్ చేశారనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే షమ్మీ పూర్తి స్థాయి ఫిట్నెస్ ఏదైనా సాధించాడా లేదా అని పరీక్షించడం కోసమే ఈ టీ20స్లో తనని సెలెక్ట్ చేశారు. అదేవిధంగా బీజీటీలో మనం వస్తాడు అనుకున్న టైంకి షమీ రాలేదు. తనకి ఇక కాళ్ళు కాస్త వాపు వస్తుందని చెప్పేసి అవన్నీ కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తల తర్వాత తన టీ20స్లో సెలెక్ట్ చేశారు. అన్ని టీ20స్లో షమిని ఖచ్చితంగా ఆడిస్తారు. ఎందుకంటే వన్డే పర్పస్లో తన పూర్తి స్థాయి ఫిట్నెస్ని సాధించాడా లేదా అని తెలుసుకోవడం కోసం, పరీక్షించుకోవడం కోసం మాత్రమే ఈ టీ20స్లో తనని సెలెక్ట్ చేశారు. అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలంటే ఇక్కడ ఖచ్చితంగా తను ఆ ఫిట్నెస్ అయితే నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం 4 అవర్స్ మాత్రమే తను బౌలింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ 4 అవర్స్ ఎంత ఫిట్నెస్తో వేస్తున్నాడు అనేది పరీక్షించడం కోసం తననైతే సెలెక్ట్ చేశారు. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే బుమ్రా వస్తాడో రాడో టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఫిట్నెస్ సాధిస్తాడో లేదా అనే డౌట్ ఉన్న ఈ టైంలో షమ్మి రాక అనేది ఒక శుభ సూచకం. ఎందుకంటే బుమ్రా ఆబ్సెన్సీలో షమ్మి కనుక ఉంటే కాస్త మనకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లేదు షమ్మి లేడు, ఇటు సైడ్ బుమ్రా లేడు అంటే మాత్రం చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ పిచెస్ కాస్త షమ్మికి కానీ బుమ్రాకి కానీ బాగా అవగాహన ఉన్న పిచెస్ కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరొకరైతే రావాలి. ఇద్దరు వస్తే ఇంకా సూపర్, ఇండియాకి తిరుగుండదు. ఇక ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే స్పిన్ ఈ మధ్య కాలంలో వన్డేస్ కానీ టీ20 కానీ స్పిన్ ద్వారా మ్యాచెస్ని అద్భుతంగా రన్ చేసినటువంటి కుల్దీప్ యాదవ్ తను ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడమో, లేదంటే ఆ గాయం ఇంకా తను పూర్తిగా కోలుకోలేదో తెలియదు కానీ టీంకి అయితే సెలెక్ట్ చేయలేదు. మరి తనని సెలెక్ట్ చేయలేదు అంటే మరి వన్డే టీంలో సెలెక్ట్ చేస్తారా, లేదంటే వన్డేస్కి ఇంగ్లాండ్తో వన్డేస్కి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రెడీ అవుతాడా లేదా అనేది తెలియదు. స్పిన్నర్స్ విషయంలో వరుణ్, అదేవిధంగా సుందర్ వీళ్ళని పర్టికులర్గా తీసుకున్నారు. బిష్నాయ్ కూడా టీంలో ఉన్నాడు. ఈ ముగ్గురు స్పిన్నర్స్ని తీసుకున్నారు స్పిన్ విభాగంలో. ఇక మన తెలుగు కుర్రాడు, మన సన్ రైజర్స్ కి ఒక స్టార్ గా వెలిగి ఆ తర్వాత బీజీటీలో అద్భుతంగా రాణించినటువంటి నితీష్ కుమార్ రెడ్డి తనైతే టీ20 స్క్వాడ్ లో తను పూర్తి సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా తను టీ20స్లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని మరొక్కసారి ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టీంలో తను ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రౌండర్స్ కోటాలో మనకు ఉంది ఒక హార్దిక్ పాండ్యా మాత్రము, అదేవిధంగా స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాకి రిప్లేస్ గా నితీష్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి తనని వన్డేలకు కూడా ఫ్యూచర్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ టీ20లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనుక బీజీటీలో ఇచ్చినట్టు కనుక ఇస్తే తను పూర్తి స్థాయి సెలక్షన్ అయితే జరుగుతుంది. టీం అయితే చాలా బాగుంది. రిషబ్ పంత్ని టీంలోకి టీ20 స్క్వాడ్ లోకి అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరు కీపర్స్ సంజు శాంసన్, అదేవిధంగా ధ్రువ్ జురెల్ ఇద్దరు ఉన్నారు. ధ్రువ్ జురెల్ ని సెకండ్ కీపర్ గా తీసుకున్నారు. ఇక్కడ వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ని చేశారు. ఎందుకంటే అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ కానీ అదేవిధంగా బ్యాటింగ్ కానీ అద్భుతంగా చేస్తున్నాడు. లాస్ట్ తను ఈ ఏదైతే బీజీటీ టెస్ట్ సిరీస్ కి ముందు జరిగినటువంటి వన్డేలు టీ20స్లో కానీ అద్భుతంగా రాణించాడు. జడేజాకి సిమిలర్ గా ఉంటాడు, కాస్త అద్భుతంగా ఆడతాడు. కాబట్టి తనని వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనొచ్చు. ఎందుకంటే ఏ ఆర్డర్ బ్యాటింగ్ లో ఎక్కడైనా ఆడగలడు. అక్షర్ పటేల్ కున్న మంచి ఒక క్వాలిటీ ఏంటంటే తను ఫస్ట్ డౌన్ పంపించినా ఆడగలడు, సెకండ్ డౌన్ పంపించినా ఆడగలడు, ఫినిషర్ గా పంపించినా ఆడగలడు. ఎందుకంటే మనం లాస్ట్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో తనను చూసాం. విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తూ తను ఎంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అదే పర్ఫార్మెన్స్ ని కనుక ఇక్కడ ఈ టీ20స్లో తన నుంచి రాబట్టాలని చూస్తున్నాం. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళు ఉండనే ఉన్నారు మనకు స్టార్టింగ్ లో పరుగులు ఇవ్వడానికి. ఇక ఓపెనర్ గా అభిషేక్ శర్మని తీసుకున్నారు. ఎందుకంటే ఆ పవర్ ప్లే లో బిగ్ హిట్టింగ్ చేయగలడు, పూర్తి స్థాయి హిట్టింగ్ అప్రోచ్ తో పూర్తి స్థాయిగా వెళ్ళగలడు. గంభీర్ స్థాయి కెప్టెన్ కోచర్ కి అలాంటి హిట్టింగ్ ఉండే పర్సన్ అవసరం. కాబట్టి మళ్ళీ మరొకసారి అభిషేక్ శర్మ వైపు వెళ్ళారు ఓపెనింగ్ స్టార్ట్ లో. సంజు శాంసన్ ని కూడా ఓపెనింగ్ కానీ లేదంటే ఫస్ట్ డౌన్ కానీ వాడతారు కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. హార్దిక్ పాండ్యా తను బౌలింగ్ లో
పూర్తి స్థాయి కోట బౌలింగ్ 4 ఓవర్స్ వేస్తాడా లేదా తెలియదు కానీ బ్యాటింగ్ విషయానికి అయితే ఓకే పర్లేదు. ఇక రింకు సింగ్ ఎలాగో ఉండనే ఉన్నాడు ఫినిషర్గా. ఇక మిగతా టీం అంతా కూడా మనం చూసిందే. ఇక స్పిన్ విభాగంలో మాత్రం వరుణ్ చక్రవర్తి, ఇక్కడ అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కోటాలో, అదేవిధంగా సుందర్ని అవకాశం వస్తుందా లేదా T20 మ్యాచెస్ లో అనేది తెలియదు కానీ సుందర్ని వన్డే స్క్వాడ్ లో ఉంచాలి అనుకుంటే మాత్రం ఇక్కడ పరీక్షించాలి ఖచ్చితంగా. చూద్దాం మరి పరీక్షిస్తారా ఈ 5 T20s లో, పరీక్షిస్తారా లేదా చూడాలి. ఇక ఒక శుభ పరిణామం ఏంటంటే మహమ్మద్ షమి ఓవరాల్ గా ఈ సెలక్షన్ లో, ఈ T20 టీమ్ సెలక్షన్ లో బాగా నచ్చిన విషయం, అందరికీ కూడా ఆనందం కలిగించే విషయం మహమ్మద్ షమి టీంలోకి రావడం. మహమ్మద్ షమి టీంలోకి రావడంతో పాటు తన ఫిట్నెస్ ని నిరూపించుకోవాలి. ఆ నిరూపించుకొని వన్డే ఛాంపియన్స్ ట్రోఫీకి తను రెడీ కావాలి. ఎందుకంటే అటువైపు బుమ్రా అది కాస్త డౌట్ఫుల్ గా ఉంది కాబట్టి బుమ్రా వచ్చిన తర్వాత ఒకవేళ బుమ్రా కూడా వస్తే షమి తోడు ఏంటంటే మనం 2023 వన్డే వరల్డ్ కప్ లో వాళ్ళ ఇద్దరి జోడీ ఎలా వికెట్లు తీసిందో చూసాం కాబట్టి వన్డే పర్పస్ లో ఖచ్చితంగా షమి బుమ్రా ఇద్దరు రావాలి. మరి షమి అయితే T20 స్క్వాడ్ లోకి వచ్చాడు. చూద్దాం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసి వన్డే స్క్వాడ్ లోకి ఎలా వస్తాడు అనేది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.